So, good morning, students. Today we are going to discuss recurrence relations. So, first of all, what is meant by recurrence relation? We will discuss with a simple example. Let us consider a number. So, 2, next number is 4, the next number is 6, the next number is 8. What is the next number? Can you guess that one? So, 2. If you add 2, you are going to get 4. 4కి 2 యాడ్ చేస్తే 6 వచ్చింది. 6కి 2 యాడ్ చేస్తే 8 వచ్చింది. 8కి 2 యాడ్ చేస్తే 10 వస్తుంది అనమాట. అంటే ప్రీవియస్ నెంబర్కి 2 యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. దేర్ nth నెంబర్ ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుంది? ప్రీవియస్ నెంబర్ అంటే nth నెంబర్ అంటే ఏ అనుకున్నాం అంటే ప్రీవియస్ నెంబర్ ఏముంటుంది? an-1. ఈ an-1కి ఒక 2 యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ ద రికరెన్స్ రిలేషన్. సో nth నెంబర్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ప్రీవియస్ నెంబర్. సో దట్ ఈజ్ సేయింగ్ ద రికరెన్స్ రిలేషన్. చూడండి, రికరెన్స్ రిలేషన్ ఫర్ ద సీక్వెన్స్ that express an in terms of one or more of the previous terms. సో an ని ఇక్కడ ఎలా ఎక్స్ప్రెస్ చేసాము? ప్రీవియస్ టర్మ్ an-1 లో ఎక్స్ప్రెస్ చేసాం. an-1, an-2, ఒకటి కాదు, 2, 3 అయినా టర్మ్స్ అయినా తీసుకోవచ్చు. దెన్ ఇట్ ఈజ్ కాల్డ్ ఏ రికరెన్స్ రిలేషన్. సో హియర్ an is equal 2 times of an-1. దట్ మీన్స్ ఏం చెబుతున్నాడు? ప్రీవియస్ టర్మ్ ని 2 చేత మల్టిప్లికేషన్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది అంటున్నాడు. అంటే ఇది ఎలా ఉంటుందో చూద్దాం మనం. 2, నెక్స్ట్ నెంబర్ వచ్చి 4. 4 మల్టిప్లికేషన్ చేస్తే 8. ఓకే, 8 మల్టిప్లికేషన్ చేస్తే 16. నెక్స్ట్ నెంబర్ ఏమైంటుంది? దీన్ని 2 చేత మల్టిప్లికేషన్ చేస్తే 32 వస్తుంది. కాబట్టి ఎంత నెంబర్ ఏమైంటుందని చెప్తున్నాడు? ప్రీవియస్ నెంబర్ అంటే an-1. ఈ నెంబర్ని 2 చేత మల్టిప్లికేషన్ చేస్తే an-1 2 చేత మల్టిప్లికేషన్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. దేర్ఫోర్ an is equal to 2 times of an-1. కాబట్టి ఇది రికరెన్స్ రిలేషన్. కాబట్టి మీకు అర్థమైంటుంది ఇప్పుడు. సో ఒక సీక్వెన్స్ లాగా ఉంటుంది. దీనిలో ఎంత టర్మ్ని ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలి? ప్రీవియస్ టర్మ్స్ లో ఎక్స్ప్రెస్ చేస్తే దట్ ఈజ్ కాల్డ్ ఏ రికరెన్స్ రిలేషన్. అంటే ఇప్పుడు గుర్తుండాల్సింది ఏంటంటే రికరెన్స్ రిలేషన్ ఏమేమి ఉంటాయి టర్మ్స్? an, an-1, an-2 ఇలాంటి టర్మ్స్ ఉన్నట్లయితే దట్ ఈజ్ కాల్డ్ ఏ రికరెన్స్ రిలేషన్. ఓకే, నెక్స్ట్ we will come across with the Fibonacci recurrence relation. This is the famous one. Okay, Fibonacci recurrence relation. సో నేను ఒక సీక్వెన్స్ చెప్తాను, దాన్ని బట్టి మనం ఎలా వచ్చిందో చూద్దాం. ఓకే, 0. సో డే 1 నేను ఒక కోల్డ్ పెంచుకుంటున్నా. ఈ కోల్డ్ పెంచుకుని ఫస్ట్ 0 కోల్డ్ ఉంది. నెక్స్ట్ ఒక కోడిని తెచ్చిపెట్టా. ఆ తర్వాత మళ్ళీ ఒక కోడి అయింది నెక్స్ట్ రోజుకి. ఆ నెక్స్ట్ రోజుకి 2 కోళ్ళు అయ్యేవి. ఆ నెక్స్ట్ రోజుకి 3 కోళ్ళు అయ్యాయి. ఆ నెక్స్ట్ రోజు 5 కోళ్ళు అయ్యాయి. ఆ నెక్స్ట్ రోజుకి 8 కోళ్ళు అయ్యాయి ఉన్న కోళ్ళు. ఆ నెక్స్ట్ రోజు ఎన్ని కోళ్ళు ఉంటాయి అనేది క్వశ్చన్ మార్క్. దిస్ ఈజ్ కాల్డ్ ఏ ఫిబొనాకీ రికరెన్స్ రిలేషన్ అని చెబుతున్నాడు. ఏమయ్యాయి చూడండి ఇక్కడ. ఫస్ట్ 2 టర్మ్స్ ఈ 2 యాడ్ చేస్తే నెక్స్ట్ టర్మ్ వచ్చింది. నెక్స్ట్ ఈ 2 యాడ్ చేసాను 1+1 ఈ టర్మ్ వచ్చింది. నెక్స్ట్ ఈ 2 టర్మ్స్ యాడ్ చేస్తే నెక్స్ట్ టర్మ్ వచ్చింది. నెక్స్ట్ 2+3 ఈ 2 టర్మ్స్ యాడ్ చేస్తే 5 వచ్చింది. నెక్స్ట్ ఈ 2 టర్మ్స్ యాడ్ చేస్తే 8 వచ్చింది. నెక్స్ట్ ఈ 2 టర్మ్స్ యాడ్ చేస్తే నెక్స్ట్ టర్మ్ వస్తుంది 13. అంటే ఏమేం చేస్తున్నాడు? టూ టర్మ్స్ ప్రీవియస్ టూ టర్మ్స్ యాడ్ చేస్తే కానీ నెక్స్ట్ టర్మ్ రావట్లే. అదే రాశాడు. ఎంత టర్మ్ ఎలా వస్తుంది? ప్రీవియస్ టర్మ్ fn-1, ఆ ప్రీవియస్ టర్మ్ fn-2 యాడ్ చేయండి అని చెబుతున్నాడు. ఇది కనుక్కున్నవాడు ఫిబొనాకీ పేరు కాబట్టి ఫిబొనాకీ రికరెన్స్ రిలేషన్ అని చెప్పాడు. ఓకే, నెక్స్ట్ టవర్స్ ఆఫ్ హనాయ్. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ ఫేమస్ రికరెన్స్ రిలేషన్ ప్రాబ్లం అన్నమాట మనకి. ఓకే, సో ఈ టవర్స్ ఆఫ్ హనాయ్ అనేది మనం చిన్నప్పుడు ఆడుకొని ఉంటాం. ఒక
దీనిలో ఒక పెద్ద డిస్క్, దానిపైన ఒక చిన్న డిస్క్, దానిపైన ఇంకా చిన్న డిస్క్ ఇలా వేసినట్లయితే మార్చాలి. మనం ఎలా మార్చాలి అంటే మళ్ళీ ఈ రెండు యూజ్ చేసుకొని అగైన్ వీ హ్యావ్ టు మళ్ళీ ఇలానే రావాలి. పెద్ద డిస్క్ దానిపైన ఒక చిన్న డిస్క్, దానిపైన ఇంకా చిన్న డిస్క్ వచ్చేటట్టు చేయాలి. కండిషన్ ఏంటంటే ఈ మార్చేటప్పుడు పెద్ద డిస్క్ ఉండాలి, దాని మీదే చిన్న డిస్క్ ఉండాలి. అంతేగాని చిన్న డిస్క్ ఉండి దాని మీద పెద్ద డిస్క్ ఉండకూడదు. అలా అయితే ఎన్ని వేసులో చేయొచ్చు అని చెప్తున్నాడు. సో ఈ ప్రాబ్లంకి ఎన్ డిస్క్ చేస్తే 2 పవర్ n - 1 అన్నాడు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెబుతాను మీకు ఈజీగా అర్థం అవడానికి. సో టవర్ సహనా ప్రాబ్లంలో, సో ఫస్ట్ ఒక డిస్క్ ఉందండి, నెక్స్ట్ ఇంకో డిస్క్ ఉంది. రెండు డిస్క్స్ తీసుకొని నేను ప్రాబ్లం చేస్తున్నా. ఓకే. ఇప్పుడు నేను ఈ డిస్క్ పై డిస్క్ని మూవ్ చేశాను, ఇక్కడికి మూవ్ చేశాను కాబట్టి ఒక స్టెప్ అయిపోయింది కదా. ఓకే. నెక్స్ట్ ఈ చిన్న డిస్క్ ఇది అయిపోయిందండి, ఇది ఇటు మూవ్ చేశాను. నెక్స్ట్ ఈ పెద్ద డిస్క్ని ఇక్కడ మూవ్ చేస్తున్నా. ఎన్ని అయింది? ఇంకో రెండో స్టెప్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ డిస్క్ ఇటు మూవ్ చేశా. ఎన్ని అయింది? మూడు. సో ఇన్ 3 స్టెప్స్ ఈ టూ డిస్క్స్ ని నేను మూవ్ చేసి ఇలా తీసుకొచ్చా. పెద్ద డిస్క్ దానిపైన చిన్న డిస్క్. సో టూ డిస్క్స్ ఉన్నప్పుడు ఎలా చేసాం ప్రాబ్లం అంటే 2² - 1. సో 2² - 1 అంటే ఎంత అయింది? 3 వేస్లో చేసాం అనమాట ప్రాబ్లం. సో 2 ఈజ్ కామన్. నెంబర్ ఆఫ్ డిస్క్స్ 2 గా 2² - 1. ఇఫ్ ఇట్ ఈజ్ త్రీ డిస్క్స్, ఇక్కడ చూడండి, ఇఫ్ ఇట్ ఈజ్ త్రీ డిస్క్ ఏం రాయాలి? 2³ - 1 ఈజ్ ద ఆన్సర్. ఇఫ్ ఇట్ ఈజ్ ఫోర్ డిస్క్స్ 2 power 4 - 1. If it is 5 disks, 2 power 5 - 1. If it is 6 disks, 2 power 6 - 1. If it is 7 disks, 2 power 7 - 1. If it is n disks, 2 power n - 1 is the answer. Towers of Hannover program 2 power n - 1 వేస్ లో మనం n డిస్క్స్ మూవ్ చేయొచ్చు అనమాట, వాడి ఇచ్చిన కండిషన్ ని బేస్ చేసుకొని. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ ప్రాబ్లం. Find the recurrence relation for the sequence an is equal to 3 into 2 power n. సో ఇచ్చినది సీక్వెన్స్ కనుక్కోమంటుంది. రికరెన్స్ రిలేషన్ ఇందాక చెప్పాను. రికరెన్స్ రిలేషన్ అంటే ఎలా ఉంటుంది? ఏఎన్, an-1, an-2 ఇలా ఉంటేనే రికరెన్స్ రిలేషన్. సో ఇచ్చినది సీక్వెన్స్, నాట్ ఏ రికరెన్స్ రిలేషన్. ఏమి ఇచ్చాడండి? n > 1, a0 = 3 అంటే ఫస్ట్ వాల్యూ స్టార్టింగ్ 3తో స్టార్ట్ చేశాడు అన్నాడు. సో ఇచ్చింది రాశాం, an = 3 into 2 power n, n > 1. ఈ 3 into 2 power n ని నా కన్వీనియన్స్ ప్రకారం ఎలా చేశాను? 2 power n/2 into 2, అదే ఆన్సర్ వస్తుంది. దేర్ఫోర్ 3 into ఈ 2 పైకి వెళ్ళినట్లయితే 2 power n - 1 into 2. ఇక్కడ చూడాలి మనం. ఇక్కడ ఏం చేశాడు చూడండి. అసలు మనకి ఏఎన్ ఎంత వచ్చింది? ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 3, ఎంతండి? 3 into 2 power n. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 into 2 power n. ఓకే. ఇలా అయినట్లయితే an-1 ఏమైంటుందండి? an-1. an-1 ఈజ్ ఈక్వల్ టు 3 into 2 power ఏమైంటుంది? n-1 అయింటుంది. 2 power n - 1 అంటే మీకు ఎక్కడైనా 3 into 2 power n - 1 వచ్చింది అనుకోండి, ఎంత రాసుకోవచ్చు? an-1 రాసుకోవచ్చు. an-2 అంటే ఏమైంటుంది? 3 into 2 power n - 2. an-3 అయితే 3 into 2 power n - 3. కాబట్టి ఇప్పుడు 3 into 2 power n - 1 ప్లేస్లో ఐ కెన్ రైట్ an-1. దీనిఫర్ చూడండి, ఇక్కడ 2 బయట తీసేస్తే 3 into 2 power n - 1 ఉంది. కాబట్టి ఈ ముక్క బదులు ఏం రాసుకోవచ్చు? an-1 రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఒకసారి, మనకి an ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ an-1. సో ఎంత టర్మ్ ని ప్రీవియస్ టర్మ్స్ లో ఎక్స్ప్రెస్ చేసేసాను. దేర్ఫోర్ దిస్ ఈజ్ కాల్డ్ ద రికరెన్స్ రిలేషన్. ఫైండింగ్ ద రికరెన్స్ రిలేషన్. సో నెక్స్ట్ అదే మోడల్లో ఇంకొక ప్రాబ్లం చూద్దాం. అగైన్ ఫైండింగ్ ద రికరెన్స్ రిలేషన్ విచ్ ఇట్ సాటిస్ఫైస్ an ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ హీ హాస్ గివెన్. మళ్ళీ చూసినట్లయితే
ఇది రికరెన్స్ రిలేషన్ మార్చుకోవాలంటే మనం ఏఎన్ని ఏఎన్-1, ఏఎన్-2, ఏఎన్-3లోకి మనం తీసుకురావాలి. ఇప్పుడు ప్రాబ్లం ఇచ్చిన ప్రాబ్లం రాసామండి. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఇంటూ 3 పవర్ n బి ఇంటూ -4 పవర్ n ప్లేస్లో n+1 సబ్స్టిట్యూషన్ చేస్తే ఇలా వస్తుంది మీకు. ఓకే, ఇప్పుడు దీన్ని చూడండి. 3 పవర్ n+1 3 పవర్ n ఇంటూ 3గా రాశాను. ఇక్కడ -4 పవర్ n+1 -4 పవర్ n ఇంటూ -4గా రాశాను. ఇక్కడ నా కన్వీనియన్స్ కోసం ఏం చేశానంటే ఒక 3 టైమ్స్ ఆఫ్ బి ఇంటూ -4 పవర్ n -3 టైమ్స్ ఆఫ్ బి ఇంటూ -4 పవర్ n రాశాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ఫస్ట్ టర్మ్ చూడండి, లో 3 ఉంది, ఇక్కడ 3 ఒకటి ఉంది. నెక్స్ట్ ఇక్కడ రండి, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కూడా 3 ఇంటూ సంథింగ్ ఈజ్ దేర్. కాబట్టి ఈ రెండిట్లో నేను 3 కామన్ తీసినట్లయితే ఇక్కడ ఏం మిగులుతుంది, ఏ ఇంటూ 3 పవర్ n. ఇక్కడ ఏం మిగిలిందండి, బి ఇంటూ -4 పవర్ n మిగిలింది. ఇక మిగిలిన టర్మ్స్ ఏమైందండి, ఇదొకటి ఇదొకటి. ఇదేమైంది, -4 టైమ్స్ ఆఫ్ సంథింగ్, ఇది -3 టైమ్స్ ఆఫ్ సంథింగ్, కలిపితే ఏమవుద్ది, -7 టైమ్స్ ఆఫ్ బి ఇంటూ -4 హోల్ పవర్ n అయింది. ఇప్పుడు చూడండి, an+1 ఈజ్ ఈక్వల్ టు ఈ ముక్క ఈ ముక్క బదులు ఏం రాయొచ్చు, ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏఎన్ రాయొచ్చు. ఇది యాజ్ యూజువల్గా రాయొచ్చు. దేర్ ఫోర్ ఈ 3 అని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మూవ్ చేసినట్టయితే an+1 -3an ఈజ్ ఈక్వల్ టు -7 టైమ్స్ ఆఫ్ బి ఇంటూ -4 పవర్ n. ఓకే, సిమిలర్గా n ప్లేస్లో n+2 పెట్టండి, ఏంది ఇలా వస్తుంది. 3 పవర్ n+2 అన్నట్టయితే 3 స్క్వేర్ 9 అవుతుంది. ఇక్కడ -4 హోల్ స్క్వేర్ అంటే 16 అవుతుంది. మళ్ళీ చూడండి, ఇక్కడ మనం ఇక్కడ 9 ఉంది కాబట్టి దీనిలో ఇక్కడ 16 టర్మ్స్ ఉన్నాయి. నేను 9 టర్మ్స్ ఒక చోట 7 టర్మ్స్ ఒక చోట రాశాను. సో 9 కామన్ తీసినట్టయితే ఏమొస్తుంది, ఇక్కడ ఇలా వస్తుంది. మిగిలిన 7 టర్మ్స్ ఇక్కడ రాసేసాను. ఇప్పుడు చూడండి, దీని బదులు ఎంత రాయొచ్చు, ఏఎన్ రాయొచ్చు. 9 టైమ్స్ ఆఫ్ ఏఎన్ ప్లస్ 7 టైమ్స్ ఆఫ్ బి ఇంటూ -4 పవర్ n. సో ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకున్నట్టు an+2 -9an ఈజ్ ఈక్వల్ టు 7 టైమ్స్ ఆఫ్ బి ఇంటూ -4 పవర్ n. ఓకే, ఇప్పుడు యాడింగ్ 2 and 3, ఇది 2, ఇందాక వచ్చేటప్పటికి 1 వచ్చింది. ఈ రెండు కలిపి ఇచ్చేసినట్లయితే ఆ, మనం ఏమొస్తుంది, an+2 ప్లస్ an+1 -12 టైమ్స్ ఆఫ్ an ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ద రిక్వైర్డ్ రికరెన్స్ రిలేషన్ అవుతుంది అనమాట మనకి. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ ప్లస్ -7 టైమ్స్ ఆఫ్ బి సంథింగ్ ప్లస్ 7 టైమ్స్ ఆఫ్ బి 0 అవుతుంది అనమాట. మిగతా ఉన్నట్లయితే మనకి ఇలా వస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫార్మేషన్ ఆఫ్ ద రికరెన్స్ రిలేషన్. ఓకే, థ్యాంక్ యూ.